బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ములుగు జిల్లాలో మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. మేడారం సమ్మక్క సారక్కకు మంత్రులు దర్శించుకోనున్నారు. జాతర నిర్వహణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ములుగు జిల్లాలో మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. మేడారం సమ్మక్క సారక్కకు మంత్రులు దర్శించుకోనున్నారు. జాతర నిర్వహణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో మంత్రుల సమీక్ష నిర్వహిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. రైట్ వెన్నెల, ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంత్రులు సీతక్క కొండ సురేఖతో పాటు కూడా ఇవాళ మేడారం జాతరకైతే మేడారం మహాజాతర పురస్కరించుకొని ఇవాళ మేడారం పనులు ఏ విధంగా ఉన్నాయి, అభివృద్ధి పనులు మొత్తం పూర్తయ్యాయని చెప్పి కూడా ఇవాళ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కూడా సీతక్క కొండ సురేఖ కూడా రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ 11:30 వరకు కూడా ఘట్టమ్మ తల్లిని కూడా దర్శించుకొని ములుగు నుంచి మేడారం మహాజాతరకు అయితే వెళ్తారు. అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత సమ్మక్క సారక్క తల్లులను అయితే పొన్నం ప్రభాకర్ తో పాటు కూడా సీతక్క మంత్రులు కూడా ఇవాళ దర్శించుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత మేడారం అక్కడ సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంటే కావచ్చు, అన్ని విధాల రోడ్డు రవాణా శాఖ అంటే ఆర్టీసీ సంబంధించిన డిపో మేనేజర్లు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తులకు కూడా అలాంటి అసౌకర్యం కల్పించకుండా కూడా రోడ్డు రవాణాకు అయితే ఇప్పటికే 600 బస్సెస్ అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ అన్ని విధాల అన్ని అధికారులతో కూడా అన్ని శాఖల నుంచి సంబంధించి ఇవాళ మంత్రులు అయితే ఇవాళ సమీక్ష సమావేశం మేడారంలో కూడా ఇవాళ ఏర్పాటు చేయనున్న నేపథ్యం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 2 గంటల వరకు కూడా సమీక్ష సమావేశంలో పొన్నం ప్రభాకర్తో పాటు కూడా సీతక్కతో పాటు కొండ సురేఖ కూడా మంత్రులు అయితే పాల్గొననున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే పనులైతే ఇప్పటికే మేడారంలోని కూడా ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా ఎలాంటి ఇంకా పనులు చేయాల్సి ఉంది, ఇంకా అభివృద్ధి వాటి నిధులు అయితే ఇంకా ఎన్ని నిధులు కేటాయించాలి, ఇప్పటికీ నిధులు కొరత ఎలా ఉందంటే మొత్తం అయితే వాళ్ళ సమీక్ష సమావేశం అయితే మాట్లాడిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే హన్మకొండ నుంచి ఘట్టమ్మ తల్లి అంటే ములుగు దగ్గర ఘట్టమ్మ తల్లి ఉంటుంది, ఘట్టమ్మ తల్లిని దర్శించుకొని అక్కడ నుంచి మేడారం జాతరకి మేడారం తల్లులను కూడా దర్శించుకొని తర్వాత తదనంతరం కూడా ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించి మొత్తం పూర్తి తీర్మానాలు అయితే పరిశీలించడం నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ పనులు అయితే ఏ విధంగా జరిగాయి, అక్కడ ఇంకా ఏం చేయాల్సి ఉంది అని చెప్పి కూడా అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వరంగల్ సిపితో పాటు కూడా అక్కడ ఎస్పీతో ఎస్పీతో ములుగు జిల్లా ఎస్పీతో కూడా పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సీతక్క అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికీ పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ రాకతో కూడా ఇప్పుడు అన్ని పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ.